హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు, ప్రతి రాజకీయ పార్టీ నాయకులు వ్యవహరించేటువంటి అంశాలు. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నోటిఫికేషన్ కూడా రేపో మాపో వస్తుందంత చర్చ మొదలైంది రాష్ట్రంలో. కాబట్టి రాజకీయ నాయకులు కూడా తమ రాజకీయ పదునులు, తమలో ఉన్న అస్త్రాలను పదును పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఏ ప్రాంతంలో అయితే తాము బలహీనంగా ఉన్నామో ఆ ప్రాంతంలో బలమైన నేతల్ని తమ పార్టీలోకి రాబట్టుకోవడానికి ఒకరిపైన ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. ప్రధానంగా రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఎప్పటి నుంచో బద్ధ విరోధులుగా ఉన్నటువంటి కేఈ కుటుంబం కానివ్వండి, కోట్ల కుటుంబం, ఈ ఇద్దరిని కూడా పార్టీలు ఒక వేదిక మీదకు తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ కూడా అయ్యారని చెప్పుకోవచ్చు. మనం కోట్ల చేరిక లాంఛనమే అనుకున్న సందర్భంలో ప్రతిసారి వాయిదా పడుతూ వస్తుంది. అయితే రేపో మాపో చేరతారు అని నెల రోజుల క్రితం నుంచి జరుగుతూనే ఉన్నటువంటి సమస్య. అది ఎందుకు చేరటం లేదు, ఎందుకు వాయిదా పడుతుందంటే, ఈ నెల కోడుమూరులో 28వ తారీఖున జరగాల్సినటువంటి భారీ బహిరంగ సభ వాయిదా పడింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఈ సభను వాయిదా వేయమని కోట్ల కుటుంబానికి చెప్పినట్టుగా సమాచారం. ఎందుకు అనుకుంటున్నారా? అదే తారీఖున 28వ తారీఖున కేఈ ప్రతాప్ గారి కుమారుడు కేఈ నితిన్ వివాహం గోవాలో ఉన్నందున ఆ రోజు ఆ బహిరంగ సభకు కేఈ కుటుంబం రాదు. కాబట్టి రాకపోవడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిపక్షాలు కూడా అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ సభ వాయిదా వేసినట్టుగా పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మార్చి 2న ఈ సభ ఉంటుందని చెప్పి మళ్ళీ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా కేఈ కుటుంబం కొన్ని షరతులతో, అంటే కర్నూలు జిల్లాకి సంబంధించి గుండ్రేవుల ప్రాజెక్టు కానీ, వేదవతి ప్రాజెక్టు కానీ, ఎల్ఎల్సి పైప్ లైన్కి సంబంధించి కానీ వీటి అనుమతులు అంటే ఆ ప్రాంతానికి చేస్తే తమ డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి. ఇవి చేస్తే మటుకు కంపల్సరీగా పార్టీలో చేరుతామని ఆ రోజు అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు చర్చించినటువంటి విషయము. వీటికి సంబంధించి రీసెంట్గా వాటికి అనుమతులు మంజూరు చేస్తూ జీవో కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ 4.5 సంవత్సరాలుగా చేయనటువంటి పనులు ఇప్పుడు చేస్తున్నారంటే నేను విపక్షాలు విమర్శిస్తున్నాయి. అదొక మరొక విషయం అనుకోండి. మొత్తానికైతే ఈ కోట్ల కుటుంబం కోరినటువంటి అడిగినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి 2 సీట్లు, అంటే కర్నూలు పార్లమెంటు స్థానం కానీ, అదేవిధంగా ఆలూరుకు సంబంధించి కోట్ల సుజాతమ్మకు ఎమ్మెల్యే టికెట్ కానీ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఈ కేఈ కుటుంబానికి కూడా ఎలాంటి అన్యాయం జరగకుండా వాళ్ళకు సంబంధించినటువంటి డోన్ సీట్ కానీ, అదేవిధంగా పత్తికొండ, వీటి జోలికి వెళ్లకుండా ఇద్దరిని సమన్వయపరుస్తూ ఇద్దరిని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే గతంలో 2014 ఎన్నికల్లో కేవలం 2 సీట్లు గెలుచుకున్నటువంటి టీడీపీ ఈసారి ఖచ్చితంగా అక్కడ మెజారిటీ స్థానాలు గెలవాలని ఒకే ఒక పట్టుదలతో ఇక్కడ రాజకీయం అంటే బద్ధ విరోధులుగా ఉన్నటువంటి వారిని ఒక వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉత్తరాంధ్రలో చివరిలో 2014 ఎలక్షన్లో కేవలం 4 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా అక్కడ దృష్టి పెట్టారు. అక్కడ కూడా ఈసారి గట్టిగా పోరాటం చేయాలి, గతంలో కంటే ఈసారి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పి అక్కడ ఉన్న పార్టీ నాయకులు కూడా తమ పార్టీలో చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ఈ 2 పార్టీల మధ్యన మరి జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు వస్తుంది, మరి ఆ పార్టీలోకి ఇంకా వలసలు వస్తాయని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి ఈ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాక జనసేనలోకి వలసలు ఉంటాయా లేదా అనేటువంటిది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏ పార్టీలోకి వలసలు ఉంటాయి, ఏ పార్టీ ఎత్తులు పై ఎత్తులు, ఎవరెవరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటారు, మరి ఎలా ఉండబోతుంది, మరి పార్టీలో చేరినటువంటి బలంగా ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్తున్నటువంటి నాయకులు మరి నిజంగా వారికి బలం ఉందా అనేటువంటిది రేపు రాబోయే ఎన్నికల్లో తెలుస్తుంది. అంతవరకు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.